నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎట్ 8 PM. డీటెయిల్స్ చూస్తే ఏపీలో 22 మంది డాక్టర్లు నర్సులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 2020లో అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన నిర్వాకాలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విచారణకు ఆదేశించారు. 2020 ఫిబ్రవరిలో ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అక్రమాలు బయటపడగా ఈ ఏడాది జూన్లో ఏసీబీ అధికారి ఇచ్చిన నివేదిక మంత్రి పరిగణలోకి తీసుకున్నారు. ఇన్ పేషెంట్లపై తప్పుడు లెక్కలు, మందుల వినియోగం, నర్సులు సరిగా చూపకపోగా గత ప్రభుత్వ హయాంలో పరిస్థితికి ఏసీబీ అద్దం పట్టింది. దీంతో మంత్రి సత్యకుమార్ యాదవ్ విచారణకు ఆదేశించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. శ్రీనివాస్, ఏంటి, ఎలా చూడాలి? ఇప్పటికే ఒక్కొక్క శాఖలో అవినీతి బయటపడుతుంటే తాజాగా వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇప్పుడు అది అంటుకుందనుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తారు? ఇంకా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏం చెప్తున్నారు? ఏమని ఆదేశించారు? థ్యాంక్ యూ సతీష్. అయితే 2020లో అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున కూడా అక్రమాల అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించింది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ 2020లో అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఏసీబీ అక్కడ మొత్తం విచారణ చేపట్టింది. ఈ విచారణ నేపథ్యంలో ఒక నివేదికను గత జూలై నెలలో జూన్ నెలలో ఏసీబీ ఒక నివేదికను వైద్య ఆరోగ్య శాఖకు అందజేసింది. అయితే ఈ వైద్య ఆరోగ్య అవినీతి ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సంబంధిత డాక్టర్లు కావచ్చు, ఇతర సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ రోజు అధికారులను ఆదేశించారు. అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 22 మంది డాక్టర్లు అలాగే నర్సులపై చర్యలు చేపట్టాలని కూడా సత్యకుమార్ యాదవ్ ఈ రోజు అధికారులను ఆదేశించారు. అయితే ఇక్కడ గతంలో తీసుకుంటే మనకు అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించి కూడా అక్కడ ఇన్ పేషెంట్లకు సంబంధించి కావచ్చు తప్పుడు లెక్కలు చూపిస్తూ కూడా అక్కడ చేస్తున్నారని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించింది. అక్కడ అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందించే మందుల వినియోగంపై కూడా పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఏసీబీ నివేదిక నిగుదెలిచింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ మొత్తం జరిగిన అవినీతి అక్రమాలకి అర్థం పడుతుందని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జీసీహెచ్ ఎంతో పాటు మరో 9 మంది వైద్యులు అలాగే 12 మంది హెడ్ నర్సులు అలాగే స్టాఫ్ నర్సులపై తక్షణమే విచారణకు చేపట్టి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అక్కడ స్థానిక రాష్ట్ర స్థాయి అధికారులను కూడా ఆదేశించారు. అయితే ఈ వైద్య ఆరోగ్య శాఖలో సత్యకుమార్ యాదవ్ మంత్రిగా చేపట్టాక ఎప్పటికప్పుడు ఆయన సమీక్షలు చేస్తూ ఎక్కడ కూడా అవినీతి అక్రమాలు చోటుకు లేకుండా కూడా చర్యలు చేపడుతూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎన్టీఆర్ అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీబీ ఇచ్చిన నివేదికారంగా అక్కడ దాదాపు 20 మందికి పైగా డాక్టర్లు, స్టాఫ్ నర్సులపై కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆయన అధికారులను ఆదేశించారు. మొత్తం చూసుకున్న మటుకు ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తన ఈ 13 నెలల కాలంలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ కూడా అవినీతి అక్రమాలు లేకుండా అలాగే బదిలీలో కూడా ఎలాంటి అక్రమాలు లేకుండా కూడా ఆయన పాలన కొనసాగిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఇలాంటి అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో సహించలేదని చెప్పేసి కూడా సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఖచ్చితంగా సంబంధిత అక్రమాలు అవినీతి పడమలకు చర్యలు తప్పవని చెప్పేసి కూడా సత్యకుమార్ యాదవ్ మరోసారి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే దాదాపు 20 మందికి పైగా డాక్టర్లు, నర్సులు కూడా తక్షణమే వాళ్ళపైన ఏసీబీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను భర్త హత్య చేశారు.